వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. పీడబ్ల్యూ గ్రౌండ్లో ఏదో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారట. ఎప్పుడో చిన్నప్పుడు పీడబ్ల్యూ గ్రౌండ్లోని మేము ఎగ్జిబిషన్స్కి వెళ్ళే వాళ్ళం. దాని తర్వాత ఇంకా ఇవి ఆపేశారనమాట. సో పున్నమి కార్డ్ దగ్గర అక్కడ ఇక్కడ చిన్న చిన్నగా ఎగ్జిబిషన్ పెడుతున్నారు కానీ బట్ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఇంకా ఎగ్జిబిషన్ ఫీల్ అనేది పోయింది. ఇప్పుడు పీడబ్ల్యూ గ్రౌండ్లో మళ్ళీ చాలా తర్వాత ఏదో చిన్నగా ఎగ్జిబిషన్స్ ఏవో పెడుతున్నారట. సో స్టార్ట్ చేస్తారంట. సో సరదాగా చూద్దాము. పీడబ్ల్యూ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ కదా, సో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరలోనే ఆ ఈవినింగ్ వ్యూ తోటి బాగుంటుంది అనిపించింది. సో సరదాగా చూడాలనుకున్నాం. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు మాకైతే, బట్ ఎంజాయ్ చేయాలనుకున్నాం. సో చూద్దాం, హోప్ అది సక్సెస్ అయితే బాగున్నాం. అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు అదే డోక్రా బజార్ అని చెప్పి. మేమైతే ఎగ్జిబిషన్ అనుకున్నాం. ఎగ్జిబిషన్ అంటే మనకి ఫన్ జోన్ ఎక్కువగా ఉండి కొంచెం షాపింగ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా, సో ఎగ్జిబిషన్ అనుకున్నాం. బట్ అది డోక్రా బజార్. బట్ చూడడానికైతే మంచి కలర్ఫుల్గా స్టాల్స్ తోటి జనం క్రౌడ్ తోటి భలే అనిపించింది. మేము వీకెండ్ వెళ్ళాము. సో చాలా రష్ ఉందన్నమాట. స్టార్టింగ్ అయితే మేము 6:30, 7కే వెళ్ళినట్టున్నాము. అండ్ ఈ బజార్ అయితే మనకి ఆల్మోస్ట్ న్యూ ఇయర్, సంక్రాంతి వరకు కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 month వరకు ఉంటుందని చెప్పారు అక్కడైతే. బట్ మ్యాక్సిమం న్యూ ఇయర్ వరకు అయితే కంపల్సరీగా ఉంటుంది. దాని తర్వాత ఇంక చెప్పలేము. అండ్ ఏ ఎగ్జిబిషన్లో అయినా సరే కామన్గా ఉండే థింగ్సే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట. ప్రతి స్టాల్ దగ్గర క్రౌడ్ అయితే మాత్రం పక్కా ఉంటుంది, నార్మల్గా ఉండదన్నమాట. అండ్ హ్యాండ్లూమ్ సంబంధించిన క్లాత్, తర్వాత కాటన్ సంబంధించి డిఫరెంట్ ప్రింట్స్ తోటి మనకి హ్యాండ్ మేడ్ నాకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. కాటన్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనం షాపింగ్ చేస్తామో లేదో తెలియదు కానీ కిడ్స్కి అయితే మాత్రం నిజంగా స్టాల్స్లో కొత్త కలెక్షన్ కనిపించింది. నాకైతే ఎక్కువగా ఈ స్టాల్లోని స్పెషల్లీ పెన్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా నచ్చింది. చాలా యూనిక్గా చాలా కొత్త కలెక్షన్ అయితే ఉందన్నమాట. అసలు ఎన్ని రకాల పెన్స్ అంటే అన్ని రకాల పెన్స్ కలెక్షన్ బాగుంది. చిన్నపిల్లలకి ఈ స్టాల్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ అక్కడ క్రౌడ్ కూడా అలానే ఉంటుంది అనమాట. ఒక పెన్ను, పెన్సిల్ కొనుక్కోవడానికి చాలా పెద్దసేపు మేము లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. బట్ నిజంగా అక్కడ కలెక్షన్ అయితే, ఈ స్టాల్లో కలెక్షన్ అయితే చాలా క్యూట్ ఉంటుంది. చాలామందికి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బోల్డ్ మంది కొనుక్కున్నారు ఈ పెన్స్. ఉన్న స్టాల్స్లోనే ప్రతి 10 స్టాల్స్కి 5 స్టాల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ స్టాల్సే ఉంటాయి. దట్టు కూడా అందులో చాలా వరకు కూడా కాటన్ స్టాల్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా హ్యాండ్లూమ్కి సంబంధించిన కాటన్ ఫ్యాబ్రిక్ సంబంధించిన స్టాల్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లల బట్టలు చాలా వరకు కూడా డిఫరెంట్ స్టాల్స్ మనం చూడొచ్చు. వెళ్ళే కొద్దీ లోపలికి అన్ని స్టాల్సే ఉంటాయి. మనం షాపింగ్ చేస్తే మన ఓపిక అనమాట. అక్కడ ఒకటేమో కుర్తీస్ కానీ, ఒకటి శారీస్ కానీ, ఒకటి బెడ్షీట్స్ కానీ, ఇంకోటి హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అని ఇంకా చాలా వరకు స్టాల్స్ ఉంటాయన్నమాట. కొన్ని స్టాల్స్లో కాస్ట్ అయితే మాత్రం చాలా బాగానే ఉన్నాయి, బార్గెనింగ్ కూడా ఉంది. కొన్ని స్టాల్స్ అయితే ఫిక్స్డ్ ఉన్నాయి. నాకైతే కాస్ట్ అయితే రీజనబుల్గానే కనిపించాయి చాలా వరకు కూడా కాస్ట్ అన్నీ కూడా. నేనైతే ఈ స్టాల్లో ఎక్కువగా వుడ్తో చేసిన ఐటమ్స్ కదా, సో సరదాగా కాస్ట్ ఎంత ఉంటాయని చెక్ చేశాను. 150, 250, 350 అలాగా అన్నీ కాస్ట్ చెప్పారనమాట. ఇదైతే 300 అలా కాస్ట్ అయితే చెప్పారు. ట్రెండింగ్ మసాలా స్పైస్ బాక్సెస్ అయితే సైజ్ బట్టి రేట్ అనమాట. ఒకటి 800, 900, ఇంకొకటి 1200 అలా సైజ్ బట్టి ఉన్నది. అండ్ ఈ టాయ్స్ అన్నీ కూడా 350, 400 అలా రేంజ్లో అయితే మాత్రం టాయ్స్ అన్నీ కూడా చెప్పారు. అక్కడైతే ఇంకా మనీ సేవింగ్ మనకి మనీ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. 350, 300, 400 సైజ్ పెరిగే కొద్దీ మనకి కాస్ట్ అనేది వేరీ అవుతుంటుంది. నాకైతే స్పెషల్లీ ఇది బాగా నచ్చింది. వాళ్ళు 1000 ఎంతో చెప్పారు. సైజ్ కొంచెం పెద్దగానే అనిపించింది. బట్ అంత సైజ్ పోగేంత వరకు నేనైతే ఖచ్చితంగా దాయలేను, అందుకే చూడలేదన్నమాట. ఇవైతే అన్నీ కూడా కీస్ హోల్డర్స్, మసాజర్స్ ఇవన్నీ కూడా 250, 300, 350కి అలా కాస్ట్ ఉందన్నమాట. అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ కూడా ఇంచుమించు చిన్న సైజెస్ రేంజెస్లోనే 50, 60 రూపీస్ చేంజెస్లోనే అన్నీ కనిపించినాయి అనమాట. ఈ ఫ్లవర్ వాజెస్ అయితే 2500 నుంచి అలా కాస్ట్ అనమాట. పెద్ద సైజ్ పెరిగే కొద్దీ మనకి కాస్ట్ అలాగా వేరీ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనకి జ్యువెలరీ బాక్సెస్ ఇవన్నీ కూడా చిన్న సైజెస్తోనే కాస్ట్ అనేది వేరీ అవుతుంటుంది. వాటి కాస్ట్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 350 అలా ఉంటుంది. అండ్ ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కూడా ఉంటాయంట. సో అన్ని కాస్ట్ అన్నీ కూడా 500 అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా వరకు బ్యాంగిల్ ర్యాక్స్ కూడా నాకు కనిపించాయి ఈ స్టాల్లో. అండ్ అయితే అక్కడ ఇంకా ఎగ్జిబిషన్ స్టాల్స్ 5 రూపీస్ నుంచి 500 రూపీస్ విలువ చేసే మొత్తం హౌస్ హోల్డ్ సంబంధించినవి ఐటమ్స్తో ఉన్న స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఆ స్టాల్స్ ఎలా ఉంటాయంటే రష్ కూడా అలానే ఉంటుంది. చాలా వరకు అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెసే. కాకపోతే ఈసారి నేను ఎక్కువ గమనించింది ఏంటంటే మనకి సోషల్ మీడియాలో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా లైక్ మీషో కానీ, అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో ట్రెండ్ అయిన ఐటమ్స్ నాకు ఎక్కువగా కనిపించినాయి అనమాట. వీళ్ళు కూడా చాలా వరకు కూడా అప్గ్రేడ్ అయ్యారు.
అండ్ కిచెన్ సంబంధించినవి ఐటమ్స్ కానీ, గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ మీరు కొనుక్కోవాలి తక్కువ కాస్ట్లో అనుకుంటే ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా వరకు కూడా. అండ్ వుడెన్ కలెక్షన్లో కూడా మనకి చాలా స్టాల్సే ఉంటాయి ఇక్కడ. ఎగ్జిబిషన్లో ఏదైనా నచ్చింది ఏమైనా ఉందా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఈ క్లిప్స్ అనమాట. 10-20 రూపీస్కే మంచి క్లిప్స్ వచ్చినాయి. ఈ స్టాల్లో అయితే క్లిప్స్ అయితే బాగానే ఉన్నాయి. మనం సెర్చ్ చేసుకొని వేరుకొని తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ చాలా కలెక్షన్ ఎక్కువ ఉందన్నమాట. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇంకా హౌస్ హోల్డ్కి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మేము అసలు ఎందుకు షాపింగ్ చేసామో తెలియదు కానీ అవసరం లేనివన్నీ కొన్నాం అక్కడ. ఎగ్జిబిషన్ మొత్తం అంతా ఆల్మోస్ట్ 99% అమ్మాయికి సంబంధించిన స్టాల్సే ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్, క్లిప్స్, బ్యాండ్స్, బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, ఇంకా అన్ని మాకు సంబంధించిన యాక్సెసరీస్ ఉన్న షాప్సే ఎక్కువ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఓకేగా అనిపించింది కొన్ని స్టాల్స్లో, కొన్ని స్టాల్స్లో పర్వాలేదు బాగానే ఉన్నాయి. క్లిప్స్, బ్యాండ్స్ కలెక్షన్ అయితే స్క్రంచెస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ షాపింగ్ చేసే ఓపిక ఉండాలే కానీ మంచిగా షాపింగ్ చేయొచ్చు. బార్గెనింగ్ కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. ఈ ఎగ్జిబిషన్ అయితే రీసెంట్గానే స్టార్ట్ చేసి ఉండాలి, ఎందుకంటే కొన్ని స్టాల్స్ మాత్రం ఎంప్టీగానే కనిపించాయి. అండ్ లోపలికి వెళ్ళే కొద్ది స్టాల్స్ చాలానే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ స్టాల్స్ కానీ, లేకపోతే కాటన్ డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, కాటన్లో బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ లైక్ ఎంబ్రాయిడరీ చేసేసిన బ్లౌజ్ పీసెస్ కూడా నాకు చాలా స్టాల్స్లో కనిపించాయి అన్నమాట. మీరు ఓపిక్గా షాపింగ్ చేయాలి కానీ చాలా మంచి స్టాక్ అయితే ఉంది. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం 250 రూపీస్ అలా పడుతున్నాయి అనమాట. మనకి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్ప్లే చేసేసి ఉంటాయి. లోపల వెళ్ళిన స్టాల్స్ అని మీకు ఈ కలెక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా కాటన్, మల్మల్ కాటన్, ప్లెయిన్ కాటన్, ఇంకా కాటన్లో చాలా రకాలు ఉంటాయి కదా, శారీస్, చుడీదార్స్, చున్నీస్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఎక్కువ అమ్మాయిలకే ఉన్నాయి. ఎక్కడో 1-2 స్టాల్స్ మాత్రమే అబ్బాయిలకి కనిపించాయి అనమాట అక్కడ. బట్ లోపలికి వెళ్ళి సెర్చ్ చేయండి, మంచి కలెక్షనే ఉంది. మంచిగా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైమ్స్ కంటే మార్నింగ్ టైమ్స్కి వెళ్ళండి. మార్నింగ్ టైమ్స్ ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది, రష్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. వీకెండ్స్ అయితే కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం అన్ని స్టాల్స్ కవర్ చేశాను అండ్ ప్రైస్ రేంజెస్ కూడా కనుక్కున్నాను అనమాట. మెయిన్ చెప్పాలంటే ఆ బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీస్ ఏమన్నా కూడా మనకి బీసెంట్ రోడ్లో దొరుకుతాయి. బీసెంట్ రోడ్ కంటే ఇక్కడ మనకి ఒక 10-30 రూపీస్ మాత్రం తేడా ఉంటుంది అనమాట. బ్యాంగిల్స్కి అయితే మాకు 50 రూపీస్ అలాగా ప్రైస్ రేంజ్ అయితే మాత్రం ఇక్కడే కొంచెం తక్కువగా అనిపించింది. ఇంక షాపింగ్ చేసింది చాలు, ఇంకా బయట ఏముంటుందా అని చెప్పి వ్యూని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము. బయట నుంచి అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది. వీకెండ్ కాబట్టి జనం రష్ తోటి కొంచెం బాగుందన్నమాట. బయట లోపల అన్నీ వెళ్ళే కొద్దీ స్టాల్ లోపలికి చాలా రకాల స్టాల్సే ఉంటాయి. నాకైతే పర్వాలేదు, బాగానే అనిపించింది. వీకెండ్ కదా, రష్ తోటి భలే అనిపించింది అనమాట. అలా ఓపెన్ స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి. షాపింగ్ అంతా ఒక పక్క అయితే ఫుడ్ స్టాల్స్ అనే ఒక పక్క అనమాట. ఆ ఫుడ్ స్టాల్కి వెళ్ళే వ్యూ అయితే బాగుంటుంది. చక్కగా చల్లగా గాలేసింది మాకు ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి. ఫుడ్ ఐటమ్స్ అయితే మరీ ఎక్కువగా అనిపించలేదు నాకైతే. ఎక్కడో 1-2 మాత్రమే కనిపించాయి, మరీ ఎక్కువగా కనిపించలేదు ఫుడ్ ఐటమ్స్. అప్పడం, సాఫ్టీ, కాఫీ, ఇంకా చిన్నగా ఐటమ్సే కనిపించాయి. అండ్ పొటాటో, ట్రిల్ ఇలాంటివే ఉన్నాయన్నమాట. చాలా తక్కువ మినిమల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కువగా స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఫ్యూచర్లో యాడ్ చేస్తామని చెప్పారు. అంతే ఇంక ఈ రోజుకి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్, బాయ్.